హలో అండి, నమస్తే అందరికీ. మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు చాలామంది చేసే కేర్లెస్ సేఫ్టీ గేర్స్ వాడకపోవడం. దాంట్లో కొన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో కూడా మనం సేఫ్టీ గేర్స్ కొనుక్కోవచ్చు. దాంట్లో చిన్న రైడ్స్, బేసిక్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. అటువంటి ప్రైస్ తక్కువ ఉండే గేర్స్ ఏంటిని లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో మనకి ఇంపార్టెంట్, కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, ప్రాపర్గా ఉండే గేర్స్ ఎటువంటివి ఏంటి అని చూస్తాం. ముందుగా షూస్. చాలామంది రైడింగ్ జాకెట్స్ అంట, ప్యాంట్స్ అంట తీసుకుంటారు, కానీ షూస్ని ఇగ్నోర్ చేస్తారు. ఏం కాదులే, జస్ట్ స్నాకర్స్ ఉంటాయి చాలు అని. అది చాలా తప్పు. టీవీఎస్ కంపెనీ రైడింగ్ షూస్. ఎందుకంటే మనకేమన్నా కాకూడదు, యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గ్రౌండ్కి టచ్ అయ్యేది మన చెయ్యి, మన కాళ్ళు. సో కాళ్ళు ప్రొటెక్ట్ చేసేకి ఇక్కడ చూడండి స్లైడర్స్ అన్నీ ఉంటాయి. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఫింగర్ ప్రొటెక్షను, ఇది వచ్చి రిఫ్లెక్టర్స్. ఇవంతా ఉంటే మనం రైడ్ చేసేటప్పుడు చాలా సేఫ్. దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. దీని కాస్ట్ వచ్చి 4500 అవుతుంది. బడ్జెట్ ఎక్కువ అనుకుంటే కుదరదు. బడ్జెట్ 500 రూపీస్ ఎక్కువైనా సరే మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. నేను ఇవి కొన్ని ఒక 5 to 6 రైడ్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. కొంచెం కంఫర్ట్ ఉండదు, కానీ నార్మల్ స్నీకర్స్ కంటే సేఫ్టీ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి రైడింగ్ ప్యాంట్. ఈ రైడింగ్ ప్యాంట్ నేను కొత్తగా కొనుక్కున్నాను. టోటల్ ఈ సెటప్ అంతా నాకు సెట్ చేసుకునేకి నాకు చాలా టైం పట్టింది. నేను ఒకేసారి కొనలేదు. డబ్బులు ఉన్నప్పుడు ఒకటొకటే కొని పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది రైడింగ్ ప్యాంట్. ఇది వచ్చేసి రైనాక్స్ కంపెనీది. చూడండి, లెవెల్ 2 రైడింగ్ ప్యాంట్. దీంట్లో మనకి ఇక్కడ చూడండి నీ ప్రొటెక్షన్ ఉంటుంది. నీ ప్రొటెక్షన్ వస్తుంది. దాని తర్వాత నీకి కింద వస్తుంది కదా కాళ్ళు, ఈ ప్రొటెక్షన్ ఆల్సో. దీంతోపాటు చూడండి, ఇది టైస్ది. ఇక్కడ సైడ్లో ప్రొటెక్షన్ వస్తుంది. తర్వాత ఇది బ్యాక్ సైడ్లో లోవర్ బ్యాక్. ఇది వేసుకుంటే మీకు చాలా సేఫ్టీ ఫీల్ అవుతుంది. చూడండి, ఇదంతా వచ్చి రిఫ్లెక్టర్స్ అనమాట. దీంట్లో జిప్పులు ఉంటాయి, జోబ్స్ ఉంటాయి, 4 జోబులు ఉంటాయి. దీంట్లో మన మొబైల్ కానీ మనకు కావాల్సినంత ఇమ్మీడియట్గా యూస్ చేయాలో అంతా ఇక్కడ పెట్టుకొని మనం రైడ్ చేయొచ్చు. ఈ ప్యాంట్ కూడా తీసుకోవాలి మీరు. దీంతోపాటు ఇంకోటి వచ్చేసి రైడింగ్ జాకెట్. ఇది నేను ఫస్ట్ తీసుకునిందే ఇది. అవును, రైడింగ్ జాకెట్స్లో 3 లెవెల్స్ వస్తాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇది లెవెల్ 3 జాకెట్. ఇది చూడండి, ఇక్కడ షోల్డర్కి లోపల ప్యాడ్స్ వస్తాయి. దాంతోపాటు పైన కూడా ప్రొటెక్షన్ చూడండి ఇదంతా. ఇక్కడ తర్వాత ఇది ఎల్బో ప్రొటెక్షన్. ఇదంతా ఇది చెస్ట్ ప్రొటెక్షన్. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వస్తుంది చెస్ట్కి. తర్వాత బ్యాక్ ప్రొటెక్షన్. దీంతో పాటు నాకు ఇదిగా వింటర్ లైనర్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఇది వేసుకొని దానిపైన ఇది వేసుకునేది. చలికి రైడ్ చేసేటప్పుడు ఎక్కువ టెన్షన్ కాకూడదు, చలి కాకూడదు అని ఇదొక వింటర్ లైనరు. రెయిన్ లైనర్ కూడా ఉంది, దీనిపైన వేసుకునేది, వర్షం వస్తే వేసుకునేకి. సో ఈ రైడింగ్ జాకెట్ కూడా కంపల్సరీ. వీటన్నిటికంటే ముఖ్యం వచ్చేసి హెల్మెట్. మీ అందరికీ తెలుసు, దీంట్లో మాత్రము ఎట్లా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. మీది చిన్న రైడ్ కానీ పెద్ద రైడ్ కానీ, 150cc బైక్ కానీ 350cc బైక్ ఏదైనా సరే మంచి హెల్మెట్ చాలా కంపల్సరీ. దీనికి వచ్చిండే గ్రాఫిక్స్ ఇవంతా కాదు ఇంపార్టెంట్. హెల్మెట్లో మెయిన్ వచ్చేసి చూడండి, డాట్ సర్టిఫైడ్ ఉండాలి, అలాగే ISI సర్టిఫైడ్ ఉండాలి. ఇవి 2 కంపల్సరీగా ఉండాలి. దీంతోపాటు మెయిన్ ఏమంటే హెల్మెట్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ సైజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్మెట్ వేసుకుంటే ఎట్లా కంఫర్ట్గా ఉండాలి, మీరు ఎట్లా చెక్ చేయాలో చూపిస్తాను. చూడండి, హెల్మెట్ వేసుకుంటే ఇట్లా వేసుకున్న తర్వాత మన హెడ్ని చూడండి, ఇట్లా అంటే హెల్మెట్ ఇట్లా లూజ్గా ఆడకూడదు. చూడండి, నా తలతో పాటు ఆడుతుంది. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఇట్లా ఫిట్టింగ్ ఉండే హెల్మెట్ తీసుకోవాలి. లేదు కొంచెం లూజ్గా ఉండేది తీసుకున్నారంటే కొన్ని రోజులకి అది ఇంకా ఎక్కువ లూజ్ అయిపోయి యాక్సిడెంట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయితే హెల్మెట్ తల నుంచి పడిపోతుంది. అట్లా పడిపోకుండా ఉండాలి అంటే ఇట్లా కంఫర్టబుల్ ఫిట్టింగ్ ఉండే హెల్మెట్ కంపల్సరీ. వీటితో పాటు గ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ గ్లౌజెస్. చూడండి, దీనికి ఒక మినిమం ప్రొటెక్షన్ ఉంటుంది. నకల్ గార్డ్ ఉంది, ఇక్కడ స్లైడర్ ఉంది, కానీ
ఆ ఇంపాక్ట్ని ఇది అంతగా తట్టుకోదు. ఇది కొంచెము ఓకే రేంజ్ది. దీనికంటే సూపర్ క్వాలిటీ ఉండే గ్లౌజ్ అంతా దొరుకుతాయి. 3000, 5000 అలాగవుతాయి. ఇది నేను తర్వాత అప్గ్రేడ్ అవుతాను. సో బేసిక్గా ఇది ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఈ సెటప్ అంతా చేసుకోవాలంటే మీకు చాలా ఖర్చు అవుతుంది. స్టార్టింగ్లో మీకు ఇంత ఖర్చు పెట్టే కుదరదు, నేను ఫైనాన్షియలీ కొంచెం రిస్క్ ఉంది అంటే చూడండి, ఇవి బేసిక్ మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అంతా దొరుకుతాయి. ఫస్ట్ నేను రైడింగ్ స్టార్ట్ చేసినప్పుడు వీటితోనే స్టార్ట్ చేశాను. దిస్ ఈస్ చూడండి, ఇవి చూడండి, ఇవి నీ గార్డ్స్. నీకు ఇట్లా వేసుకొనేసి ప్యాంట్, జీన్స్ ప్యాంట్ ఏదన్నా సరే నీకు 2 నీస్కి వేసుకొని, తర్వాత ఇవి ఎల్బో గార్డ్స్ అన్నమాట. ఇలాగా ఎల్బో గార్డ్స్ వేసుకొని, దీంతో పాటు ఈ హెల్మెట్, ఈ గ్లౌస్, ఇది నా ఫస్ట్లో బేసిక్ సెటప్. వీటితో పాటు చూడండి నార్మల్ స్నీకర్స్ ఫిల్లాది. ఈ బేసిక్ సెటప్తో రైడ్ చేస్తూ తర్వాత ఒక్కొక్కటే అప్గ్రేడ్ అయ్యాను. మీరు కూడా అంతే. మీరు యంగ్గా ఉన్నప్పుడు చాలా జోష్లో ఉంటారు. నాకేం కాదులే, నేను సేఫ్గా రైడ్ చేస్తాను, నేను పెద్ద మంచి టాలెంట్ ఉంది నాకు అనుకోకుండా అట్లీస్ట్ బేసిక్ నుంచి ఇవన్నీ తీసుకుంటే చాలా మంచిది. మీకు ఫైనాన్షియల్గా తొందరగా ఉంటాయి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్టింగ్లో అట్లీస్ట్ వీటితో అన్నా మీరు రైడ్ చేయాలి. రైడ్ చేసేటప్పుడు ఈ మినిమం సేఫ్టీ కంపల్సరీ మీకు. ఎందుకంటే బైక్ రైడ్ చేసేటప్పుడు మనం ఎంత కంట్రోల్గా ఉన్నా సిచ్యువేషన్స్ అంతా ఎప్పుడు మన కంట్రోల్లో లేకపోవచ్చు. ఆపోజిట్ పర్సన్ది, ఆపోజిట్ వెహికల్ది కూడా ఫాల్ట్ అవ్వచ్చు. అందుకే మన సేఫ్టీలో మనం ఉండాలి. నిదానంగా ఒకటొకటే కంపల్సరీ అప్గ్రేడ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇదే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నేను స్టార్ట్ చేశాను. నేను అనుకున్నది కరెక్ట్గా మీకు కన్వే అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడెక్కడ రైడ్ చేస్తానో ఒక ప్లాన్ సెట్ చేసినాను, దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.